లేకుండా అయిపోతుంది. వెల్కమ్ టు మార్నింగ్ లైవ్ షో. ఏపీ సెస్ బిల్లు రెడీ అయింది. అలానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త సెస్ చట్టాన్ని అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. దీనికి సంబంధించి అలానే నోట్ల రద్దుకు చట్టబద్ధత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణకు ఆర్బీఐ చట్ట సవరణకు కూడా కేంద్రం రెడీ అవుతున్న నేపథ్యంలో అసలు ఈ సాధ్యాలపై అలానే ప్రతిపక్షాలు అసలు ఇంతగా ఎందుకు వ్యతిరేకిస్తున్నాయనే విషయాలపై ఈరోజు మనతో చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు ప్రముఖ న్యాయవాది కాంగ్రెస్ నేత జంధ్యాల రవిశంకర్ గారు, అలానే లక్ష్మీ పార్వతి గారు వైసీపీ నేత. సార్, ముందుగా చూసుకుంటే అసలు చట్ట సవరణ చేయాలి, సభలో కూడా దీన్ని ప్రవేశపెట్టాలని చెప్పి అనుకుంటున్నారు, ఆర్బీఐ చట్టాన్ని సవరించాలనుకుంటున్నారు. ఎందుకు అసలు ఇందులో సాధ్యాలేంటి? ప్రతిపక్షాలు ఇంతగా దాన్ని వ్యతిరేకించడానికి కారణం ఏంటంటారు? మామూలుగా ఆర్బీఐ యాక్ట్ కింద సెక్షన్ 26(2) కింద వాళ్ళకి మామూలు రిజర్వ్ బ్యాంకు మాత్రమే అధికారం ఉంటుంది. రిజర్వ్ బ్యాంకుకి అధికారం ఉండి రిజర్వ్ బ్యాంకు చెప్పాలి సిరీస్ ఆఫ్ నోట్స్ తీసేస్తున్నామని. ఇక్కడ అట్లా కాకుండా 500 రూపాయలని టోటల్గా 1000 రూపాయలని టోటల్గా తీసేయటం అనేది చెప్తున్నారు. ఇప్పుడు అది ప్రభుత్వం చేయొచ్చా చేయకూడదా అంటే ప్రీవియస్గా మనకి యాక్ట్లో ఏంటంటే వాళ్ళని రికమెండేషన్ అని కాదు, కన్సల్టేషన్ అనేది కానీ ఉంది. వాళ్ళు కన్సల్టేషన్ అనే దాన్ని తీసివేసి ఫైనల్గా ఏంటంటే మనం వాళ్ళ దగ్గర నుంచి జస్ట్ ఒక కన్సెంట్ తీసుకుంటే సరిపోతుందని ప్రభుత్వం వాదిస్తోంది. ప్రభుత్వం ఏం చేసింది, వీటి గురించి మాట్లాడకుండా డైరెక్ట్గా మోడీ గారు ఇవాళ రాత్రి నుంచి ఈ నోటు చెల్లవు అన్నారు. ప్రీవియస్గా 1950s కానీ 70s కానీ జరిగిన కార్యక్రమంలో ఏం జరిగిందంటే ఆ రోజున గవర్నమెంట్ ఆర్డినెన్స్ ఇచ్చి ఆర్డినెన్స్ని మళ్ళీ ప్రెసిడెంట్ దగ్గరికి పంపించి ప్రెసిడెంట్ గారు ఆ రోజున ప్రెసిడెంట్ గారు చదివారు దాన్ని, వారు అప్రూవల్ ఇచ్చిన తర్వాత ఇవాళ అట్లా జరగలేదు. అంటే రిజర్వ్ బ్యాంక్కి అసలు అధికారం లేకుండా, రిజర్వ్ బ్యాంక్ ప్రమేయమే లేకుండా ప్రైమ్ మినిస్టర్ గారు చేసిన తర్వాత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గారు ముట్టుకోవటం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గారు చెప్పడం ఏంటంటే మేము చేస్తున్నాం అని. ఇప్పుడు వాదన ఏంటి, మీరు చేయబోతుంది ఏంటి, ఈ ఆర్డినెన్స్ వల్ల ఉన్న నోట్లని ఇవాళ మేము ఆ రకంగా ఉన్నప్పుడు ఆ ఉన్న నోట్లని మేము తీసుకుంటున్నాము. అంటే ఇప్పుడు 1000 రూపాయల నోట్లు ఆల్రెడీ వెళ్ళిపోయినాయి, చలామణిలోంచి పోయినాయి. అంటే లీగల్ టెండర్ లేదు అని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది. లీగల్ టెండర్ ఇవాళ రోజు వరకు నడుస్తున్నది 500 రూపాయలకే, 1000 రూపాయల నోట్లు లీగల్ టెండర్లో వచ్చి టోటల్గా పోయినాయి. కాబట్టి ఇప్పుడు లీగల్ టెండర్ లేని నోటుని నువ్వు ఆర్డినెన్స్ ద్వారా వెనక్కి తీసుకురావడాలంటే ఆర్డినెన్స్కి రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఉండదు, ఆర్డినెన్స్లు ఇవన్నీ ప్రాస్పెక్టివ్గా ఉంటాయి. బిల్లు కూడా ఎప్పుడైనా కూడా యాక్ట్ కూడా ప్రాస్పెక్టివ్గా ఉంటాయి. నువ్వు వెనక్కిపోయి తీసుకొస్తాను అంటే ఈ 1000 రూపాయల నోటు సంగతి ఏంటి, 1000 రూపాయలు అంతా పోయింది. ఇదివరకు జరిగినప్పుడు 1950s కానీ 70s కానీ జరిగిన కార్యక్రమం ఏంటంటే చాలా ఒక సిరీస్ ఆఫ్ నోట్లని మాత్రమే ఆ రోజున క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇవాళ 86% కరెన్సీని టోటల్గా మనం బ్యాన్ చేసాం. ఇది సుప్రీంకోర్టులో కానీ మన హైకోర్టులో కానీ దేశం మొత్తం మీద హైకోర్టులో కొన్ని 100,000 కేసులు పడ్డాయి. వీటిల్లో వన్ ఆఫ్ ది కంటెన్షన్స్ ఏంటంటే ఆర్టికల్ 119G కానీ ఆర్టికల్ 19(6) కానీ ఇవన్నీ వైలేట్ అయినాయి. ఈ వైలేట్ అయిన వాటి ప్రకారం ఏంటంటే మా ఆస్తి, మా డబ్బు, మా కరెన్సీని నువ్వెవరు అసలు చెప్పడానికి, అసలు ముఖ్యం ప్రధానమంత్రిగా నువ్వు అసలు అధికారం నీకు ఎక్కడ ఉంది అని చెప్పి. అందుకోసం ఏం చేయాలి, ఇప్పుడు ఆర్బీఐ యాక్ట్ని అమెండ్ చేసేసుకుని రెట్రాస్పెక్టివ్గా తీసుకుని ఆర్డినెన్స్ కనుక తీసుకొస్తే వీటన్నింటినీ చేస్తానని. వీటన్నింటినీ చేయటం వల్ల ఏమవుతుంది, అల్టిమేట్గా మీరు చేయది ఫ్రమ్ టుడే దేర్ ఇస్ నో లీగల్ టెండర్ అనే పదాన్ని నువ్వు ఎప్పుడైతే వాడావో మనకి 1000 రూపాయల నోటు మీద ఫ్రమ్ టుడే దేర్ ఇస్ నో లీగల్ టెండర్ అని రాసున్నదో, లీగల్ టెండర్ ఉన్న వాటిని ఏంటి, నువ్వు 1000 రూపాయలు తీసుకెళ్తే 1000 రూపాయలకి సరిపోయిన డబ్బును నువ్వు వెనక్కి ఇవ్వాలి అని. ఇప్పుడు లీగల్ టెండర్ లేదు అని కనుక మనం చెప్పినట్లయితే ఇవాళ నుంచి నేను లీగల్ టెండర్ అంటే ప్రాస్పెక్టివ్గా ఆల్రెడీ 1000 రూపాయల నోటు పోయింది. పోయినప్పుడు నా వ్యాపారం చేసుకోవడానికి నేను నా డబ్బు నేను సంపాదించుకోవడానికి నాకున్న రైటు ఆర్టికల్ 19(6) కానీ 19G కానీ మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. ఈ తుడిచిపెట్టుకుపోయిన దాన్ని కేంద్రం ఏం చేయబోతోంది, పోని వెనక్కి వెళ్ళి ఇది మనకు అధికారం ఉంది అంటే కన్సల్టేషనా, రిజర్వ్ బ్యాంక్ నువ్వు కన్సల్ట్ చేస్తున్నావా, కన్సల్టేషన్ మాత్రమే అని చెప్పి లేదా వాళ్ళకి కంకరెన్స్ లేదు,
లేకపోతే కన్సెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, కన్సల్టేషన్ తో మాత్రమే సరిపుచ్చుతాం అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి వెనక్కి వెళ్ళాలి. అంటే రిజర్వ్ బ్యాంక్ అసలు ఈ యాక్ట్ ని, రిజర్వ్ బ్యాంక్ ని నోట్లు ప్రింట్ చేసే అధికారం కానీ వీడు ఎవరికి ఉంది? ఓన్లీ రిజర్వ్ బ్యాంక్ మాత్రం ఉంది. క్యాన్సిల్ చేసే అధికారం రిజర్వ్ బ్యాంక్ మాత్రమే ఉంది. అయితే గవర్నమెంట్ కూడా ఉంది, మేము కూడా చేసుకోవచ్చు అని చెప్పుకున్నప్పుడు నువ్వు వెనక్కి వెళ్తే ఏం జరుగుతుంది? రిజర్వ్ బ్యాంక్ ఉన్న రైట్లను నువ్వు వెనక్కి తీసుకుని రిజర్వ్ బ్యాంక్ ఆ రైట్ లేదు, మేము వాళ్ళని కన్సల్ట్ చేయాల్సిన అవసరం లేదు, కన్సల్టేషన్ కూడా అవసరం లేదు, కంకరెన్స్ సంగతి దేవుడు ఎరుగు, మేము అసలు ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరం కూడా లేదు, మేము చేసేస్తామని చెప్పాలి. ఇది చేస్తే మళ్ళీ రిజర్వ్ బ్యాంక్ ఏం చేస్తుంది? ప్రజలకి పూర్తిగా ఇబ్బంది పెట్టి 86% వెనకాలకి డబ్బులు వెనక్కి తీసుకున్నప్పుడు ఈ 86% వెనక తీసుకున్న డబ్బు ఆ రోజు 8వ తారీఖు రాత్రి 12 గంటల నుంచి చలామణిలో లేదు అని ప్రీవియస్ గా చెప్పినప్పుడు చలామణిలో లేదు అని చెప్పలేదు. 1950s లో కానీ 70s లో కానీ వాళ్ళు వెనక్కి తీసుకుంటున్నాం అన్నారు. నిన్నటిదాకా మోడీ గారు చెప్పుకుంటూ వచ్చింది ఏంటి? ఫస్ట్ ఇది చలామణిలో లేదు, బ్లాక్ కరెన్సీని ఆపడానికి చేస్తున్నాం, టెర్రరిస్టులను ఆపడానికి చేస్తున్నాం, నక్సలైట్లను ఆపడానికి చేస్తున్నాం, లేకపోతే ఇదేమో ప్లాస్టిక్ మనీని తీసుకురావడానికి చేస్తున్నాం, ఈ దేశ ఎకానమీని తీసుకురావడానికి చేస్తున్నాం, జీడీఏ పడిపోతుంది అని ఒక పక్క నుంచి అపోజిషన్ ఏమో జీడిపి పడిపోతుంది, ఇది చేయడానికి వీల్లేదు, ఇది వ్యవస్థీకృతమైన దోపిడీ అని చెప్పేసి డైరెక్ట్ గా ప్రైమ్ మినిస్టర్ ఒక ఎకానమిస్ట్ వచ్చి చెప్తే దాన్ని మాట్లాడకుండా నన్ను లోపలికి రానివ్వట్లేదు, నన్ను లోపలికి రానిస్తే మాట్లాడిస్తా అని చెప్పి ఆయన ఊరంతా తిరుగుతూ మాట్లాడుతుంటాడు. ఎవరికైతే పార్లమెంట్కి జవాబుదారియో రేపు పొద్దున్న నువ్వు ఎవరి దగ్గర అయితే నువ్వు ఆర్డినెన్స్ ప్రవేశపెట్టాలో ఆ పార్లమెంట్కి చెప్పనంటాడు. ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆర్డినెన్స్ లో మాత్రమే దించేస్తా అంటే నువ్వు ఫెయిల్ అయ్యావు అని ఒప్పుకోవటానికి అహంకారం దెబ్బతిని నువ్వు పూర్తి టోటల్ గా ఫెయిల్ అయ్యావు. ఇవాళ నువ్వు 1000 రూపాయల నోట్లు వెనక్కి ఎట్లా తీసుకొస్తావో చెప్పలేని పరిస్థితికి వచ్చావు. 1000 రూపాయల నోట్లను పూర్తిగా చలామణిలోంచి తీసేసిన తర్వాత ఆర్డినెన్స్ తీసుకొస్తే రెట్రాస్పెక్టివ్ గా ఆర్డినెన్స్ పనికిరానప్పుడు దీన్ని ఏ విధంగా నువ్వు చెప్తావు అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఇవి చేయలేవు. కోర్టు వేల కోట్లు కేసులు అన్ని కోర్టులలో పెండింగ్ ఉన్నాయి. సుప్రీం కోర్టు పదే పైనుంచి మిమ్మల్ని ప్రతి పూట తిడుతుంది, ప్రతి పూట ప్రశ్నిస్తుంది కేంద్రాన్ని. ఇటువంటి పరిస్థితుల్లో మోడీ ఇవాళ ఏమిటంటే అడకత్తిలో పడ్డ ఒక చెక్కలాగా ఏం చేయాలన్న పరిస్థితికి వచ్చేసారు. ఏం చేయాలన్న పరిస్థితికి వచ్చి ఏమి చేయలేక యాక్ట్ ని, రిజర్వ్ బ్యాంక్ యాక్ట్ ని, ఆర్డినెన్స్ కి, బిల్లుకి, వీటన్నిటి మధ్య పార్లమెంట్ మధ్య సతమతం అవుతూ ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో తను ఓడిపోతున్నాడు. తను పూర్తిగా ఇప్పటికే దాదాపుగా 90% ఫెయిల్ అయిపోయాడు అని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళలేక ఈ రకమైన ప్రచారానికి కోసం ఊరంతా తిరిగి, దేశం అంతా తిరిగి, పార్లమెంట్ ఉన్న చోట గెలిచి హర్యానాలో మాట్లాడతాడు, గుజరాత్ లో మాట్లాడతాడు, యూపీలో మాట్లాడతాడు, పంజాబ్ లో మాట్లాడతాడు, ఢిల్లీలో మాట్లాడు, లోపలికి వచ్చి మాట్లాడు, నన్ను లోపల రానివ్వట్లేదు అంటాడు, కిందకి పడిపోయి పార్లమెంట్ కి దండాలు పెడతాడు, లోపలికి వచ్చి మట్టుకు ఏం మాట్లాడు, పార్లమెంట్ పెద్ద పుణ్యభూమి అంటాడు, పుణ్యభూమిలోకి వచ్చి మాట్లాడు, మేము వచ్చి మిమ్మల్ని మాట్లాడినివ్వట్లేదు అంటాడు. ఇవన్నీ అన్ని రకాలమైన చాలా ఘోరమైన తప్పిదాలు చేసి ప్రజలు చచ్చిపోతున్నారు. నిన్న కడపలో ఒక వీడియో ప్రచారంలోకి వచ్చింది. కడపలో పడిపోయి కింద పడేసి తొక్కేసి బ్యాంకుల్లో పోలీసులు గాని వాళ్ళు కింద పడి తొక్కేసిన వాళ్ళందరూ కూడా అక్కడ కింద పడి కోర్టులు, కేసులు ఈ విషయాల్లో పక్కన పెడితే, అంటే దాని మీద చట్టబద్ధత ఉందా లేదా అనే విషయాలు పక్కన పెడితే అసలు లోకల్ గా ఏం జరుగుతుంది మేడం? లక్ష్మీపార్వతి గారు, మీరు చూస్తున్నారు గత ఇంచుమించు నెల పైనే అయిపోయింది నోట్ల రద్దు తర్వాత జరుగుతున్న పరిణామాలన్నీ కూడా. ఇది పూర్తిగా ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే చర్య అని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నాయి. ఇప్పుడు లాయర్ గారు చెప్పినట్టుగా 19 సబ్సెక్షన్ 1 అండ్ సబ్సెక్షన్ G దీని ప్రకారంగా ప్రాథమిక హక్కులకు పూర్తిగా భంగం కలిగిన మాట వాస్తవం. అదేవిధంగా ఆర్బీఐ కూడా 126 సెక్షన్ ప్రకారంగా చూసినా కూడా ముందేంటంటే ఆర్బీఐ వచ్చిన తర్వాత, అనౌన్స్ చేసిన తర్వాత దాంట్లో ఉండేటువంటి ఏదైనా ఇబ్బంది ఉంటే అప్పుడు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవచ్చు అనేది తప్ప ముందుగా ఎక్కడ కూడా లేదు. గతంలో జరిగిన నోట్ల రద్దు విషయం అంతా కూడా చక్కగా చట్ట ప్రకారంగా జరుగుతూనే వచ్చింది. అందువల్ల ఆర్డినెన్స్ తీసుకొచ్చారు మొరార్జీ దేశాయ్ గారు, అప్పుడు కూడా పటేల్ ఆయన పేరు కూడా, ఇది ఆర్బీఐ డైరెక్టర్, ఆయన అనౌన్స్ చేశారు. కానీ ప్రజలకు ఇబ్బంది కలగలేదు. ఎందుకంటే 86% చలామణి ధనం అంతా కూడా ఉంది సమాజంలో. కేవలము 14% మాత్రమే వాళ్ళు రద్దు చేశారు. అంటే 5,000 నోట్లు, 10,000 నోట్లు, 1000 నోట్లు రద్దయినా కూడా అది కేవలం 14% మాత్రమే. అందువల్ల అసలు సామాన్యుడికి ఇబ్బంది ఏంటో తెలియకుండా అయిపోయింది. కానీ ఈరోజు పాప మోడీ గారు మేము శంకించట్లేదు, నిజానికి
ఎందుకంటే ఆయన ఏదో తన స్వప్రయోజనం కోసం చేశారని ఎవరు అనలేము ఈ మాట మాత్రం. కానీ అత్యుత్సాహంతో అక్కడి నుంచి విదేశాల నుంచి తీసుకువచ్చేటువంటి ఆ మనీ విషయంలో లేకపోతే వాళ్ళ పేర్లు బయట పెట్టే విషయంలో ఆయన ఫెయిల్ అయ్యారు కనుక అర్జెంటుగా ఇప్పటికిప్పుడు ఇది నేను చేసేస్తే ఈ పేరంతా నాకే వస్తుంది, నల్లధనం కోసం నేను ఒక పోరాటం చేస్తున్నాను అని ఒకటి ఆయనకి దానికోసం ప్రతిష్ఠ కోసం చేశారేమో అని చెప్పి ఒక అనుమానం కూడా వస్తూ ఉంది ఇక్కడికి వచ్చేసరికి. కానీ ఈ నెల రోజులు దాటిపోయింది, 34 రోజులు ఏమో ఇవాళకి 34 రోజులుగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఇప్పుడు పూర్తిగా కూడా చట్టవిరుద్ధమైంది కేంద్రం ప్రధానమంత్రి గారు చేతిలోకి తీసుకున్నారు. ఇప్పుడు అందుకనే ప్రతిపక్షాలంతా కూడా పార్లమెంట్లో గొడవ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు దాని సవరణలు లేకపోతే ఇది పూర్తిగా విరుద్ధమైనటువంటిది. ఎందుకంటే ఐ ప్రామిస్ టు పే ద బేరర్ కదా, ఇది 500 or 1000 రూపీస్, అది ఆర్బీఐ గవర్నరు సంతకంతో ఉంటుంది. ఏదైనా సరే ఒక నోటు రద్దు చేస్తే మళ్ళీ అదే స్థానంలో మీకు అది అందచేస్తాం అనేది ఒక ప్రామిస్. అది ఆ ప్రామిస్ని ఈరోజు తుంగలో తొక్కినట్టు అయిపోయింది కదా. అంటే ఆర్బీఐని కూడా గవర్నమెంట్ తన చేతిలో తీసుకున్నట్టు అయిపోలేదా? ఇది వ్యక్తిగతంగా చేశారా లేకపోతే గవర్నమెంట్ పరంగా చేశారా మోడీ గారు? అది కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. లక్ష్మీపార్వతి గారు ఒక క్లారిఫై ఇవ్వాలి. ఎందుకంటే ఐ ప్రామిస్ టు పే ది బేరర్ ది అమౌంట్ ఆఫ్ అది ఇది ఇవాళ 1000 రూపాయల నోటేది, 1000 రూపాయల నోటు లేదు, 1000 రూపాయలు అది పోయింది. నా దాని పోయిందా అని మీరు తీసుకొచ్చి చల్లదని చెప్పేశారు. 1000 రూపాయలు తీసుకొస్తే నువ్వు నాకు ఇవ్వవు, నన్ను దొంగ అని పట్టుకుని లోపల పెడతావు, జైల్లో పెడతావు. దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళు కరెక్ట్. ఏ నోటు తీస్తే ఆ నోటు స్థానంలో తీసుకొచ్చి ప్రజలకు అందించాలి. ఆర్బీఐ ప్రామిస్ అది, దాని నోటు మీద ఉండే ప్రామిస్. ఆ ప్రామిస్ కూడా పక్కకి వెళ్ళిపోయింది. దానికి తోడు ఇప్పుడు నువ్వు అసలు ఎవడు కష్టపడుతున్నాడంటే సామాన్యుడు. పెద్ద పెద్ద వాళ్ళలోనేమో మరి ఎట్లా జరుగుతున్నాయి కొత్త నోట్లు తెల్లవారేసరికి వాళ్ళకి. నిన్న చూసాం మనం శ్రీకాంత్ రెడ్డి సంథింగ్, అలాగే ఉభయ రాష్ట్రాల్లో కూడా తెలుగు రాష్ట్రాల్లో 1000 కోట్లు. మరి వైట్ మనీ అంతా కూడా వాళ్ళకి ఎట్లా, ఇది కొత్త మనీ అంతా వాళ్ళకి 2000 నోట్లు ఎలా వెళ్ళిపోతున్నాయి? దీని మీద గట్టి నిఘా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఇప్పటికి కూడా సామాన్యుడు 80% పైన సామాన్యుడు రోడ్డు మీద పాప మొన్న చూసాము ఏటీఎంల ముందు రాత్రి 3 గంటలకు వచ్చి వీళ్ళు ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళు వచ్చి 3 గంటలకు నిలబడ్డారట. గస్తీ తిరిగే పోలీసులు వీళ్ళు ఏమైనా దొంగలేమో అని అనుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూస్తే ఏటీఎంలు ఏమైనా చేయటానికంటే, సార్ మా పరిస్థితి ఇది, తెల్లవారు మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి, మరి వచ్చి నిలబడ్డా కూడా మాకు డబ్బు రావట్లేదు, కనీసం ఈ టైంలో నన్ను ఖాళీగా ఉంటుంది కదా అని మేము వచ్చామని చెప్పి వాళ్ళు అన్ని ఐడి చూపిస్తే అప్పుడు వెళ్ళిపోయారు. అంటే ప్రజల కష్టాలు ఇంత తీవ్ర స్థాయిలో తీసుకెళ్ళినటువంటి మోడీ గారు అందుకని ఇది బిల్లు రూపంలో మళ్ళీ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది అర్థమవుతా ఉంది. ఎందుకంటే బిల్లు కాకపోతే అసలు ఇది చెల్లనటువంటి ఇది దీని మీద అందుకే ఎన్ని కేసులు ఉన్నాయంటే సుప్రీంకోర్టు కూడా ఇప్పటికి మందలిస్తానే ఉంది. ఇంకా యాక్షన్లోకి వస్తే అది ఎలా ఉంటుందో తెలియదు. ఏదైతే జరిగిన నష్టం జరిగిపోయింది, రాష్ట్రానికి ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతోంది. ఇది ఒక ఆర్థిక ఎమర్జెన్సీ చెప్పాలంటే, ఫైనాన్స్ ఎమర్జెన్సీ ఇది. ఆనాడు ఇందిరాగాంధీని విమర్శించారు, అది అత్యవసర పరిస్థితి. ఈ రోజు కూడా అంతకంటే ఘోరమైనటువంటి పరిస్థితిలోకి ఉంది. మిడిల్ క్లాసు రైతు వర్గాలు, కార్మిక వర్గాలు దిద్దుబాటు చర్యల్లో భాగంగానే రేపు బిల్లుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారని అనేది. ఏదైనా జరిగిపోయింది ఎలా దిద్దుబాటు అవుతుందో అది అర్థం కావట్లేదు. మీరు కావాల్సినంత కరెన్సీ తీసుకొచ్చి అందించలేకపోతున్నారు. 100 నోట్స్ లేవు. మరి అదేవిధంగా 530 వరకు అని అన్నారు. ఆ స్థానంలో మరి 500 తీసుకొచ్చి ఇవ్వాలి కదా. మేడం చెప్పిన 100 నోట్స్ ఇష్యూ కాదండి. ఎందుకంటే నువ్వు 100 నోట్స్ ని ఇవ్వగలుగుతున్నావా లేదా, వీళ్ళకి 86% డబ్బులు బయటికి లోపలికి తీసుకెళ్లిపోయిన తర్వాత మళ్ళీ బయటికి వాళ్ళకి ఇవ్వగలుగుతున్నావా లేదా అనే ప్రశ్న కాదు. ఇవాళ నువ్వు ఆర్బీఐ యాక్ట్ కి అమెండ్మెంట్ తీసుకొస్తే నా 1000 రూపాయల నోటు సంగతి ఏమిటి, నా 1000 రూపాయలు లీగల్ టెండర్ కాదని చెప్పావు. ఆ 1000 రూపాయలు వాళ్ళ మాయమైపోయింది, రేపు 15వ తారీఖు మాయమైపోతుంది, రేపు 500 కూడా మాయమైపోతుంది. నువ్వు పెట్టగలిగింది ఎప్పుడు అమెండ్మెంట్, ఆర్డినెన్స్ తీసుకురాగలిగింది ఎప్పుడు అమెండ్మెంట్ కి? నువ్వు రేపు పొద్దున పార్లమెంట్ లో ఉభయ సభలు బడ్జెట్ సెషన్ లో ఈ లోపల నువ్వు తీసుకొచ్చే ఆర్డినెన్స్ ఎవరికి తీసుకొస్తావు? 500 రూపాయలకి తీసుకొస్తావు. నా 1000 రూపాయల సంగతి ఏంటి? నా 1000 రూపాయలు పోయినట్టే. నా 1000 రూపాయలకి నువ్వు రిజర్వ్ బ్యాంక్ డైరెక్షన్, రిజర్వ్ బ్యాంక్ జవాబుదారీతనాన్ని ఏం చేయబోతున్నావు? సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.
ఎస్, ఈ రోజు మనతో చర్చలో పాల్గొనడానికి వచ్చేసారు లింగారెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే, ఏపీ పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ గారు, అలానే నడింపల్లి సీతారామరాజు గారు, రాజకీయ విశ్లేషకులు, వారు కూడా మనతో ఉన్నారు. లింగారెడ్డి గారు, చూసుకుంటే కనుక ఇప్పుడు మోడీ దిద్దుబాటు చర్యకి దిగారు అని చెప్పేసి కామెంట్ వినిపిస్తుంది. కానీ మోడీ గారి వాదన లేదా బీజేపీ వాదన ఎట్లా ఉందంటే, ప్రతిపక్షాలు ఏవి నాకు సహకరించడం లేదు, నేను ఒక బృహత్ కార్యాన్ని చేపట్టాను, ఇలాంటప్పుడు ప్రైమరీగా ఇలాంటివి ఉంటాయంటున్నారు. అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? ముఖ్యంగా రద్దుకు ముందు తీసుకోవాల్సిన చర్యలు, రద్దు తర్వాత తీసుకోవాల్సిన చర్యలు, చట్టపరమైన చర్యలు, ప్రభుత్వమైన చర్యలు ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇప్పుడు మన పెద్దలు చెప్పినట్లు ముఖ్యంగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో చేయాల్సిన పనులేంటి, లెజిస్లేటివ్ శాంక్టిటీతో చేయాల్సిన పని అనేది ఆ ప్రభుత్వం కొంచెం పరిశీలించి ఉండాల్సిందే. అంటే హోంవర్క్ చేయాలి దీనికి. ఎందుకంటే రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అంటే ఒక చర్యను వెనక తేదీకి వర్తింపజేసేటువంటిది రెట్రాస్పెక్టివ్. ప్రాస్పెక్టివ్ అంటే ఆ చట్టం మరి పుట్టినరోజు అంటే శాసనసభలో పాస్ అయ్యి మరి రాష్ట్రపతి లేకపోతే గవర్నరో సంతకం చేసి గెజెట్లో వచ్చిన డేట్ నుంచి అది అమల్లోకి వస్తుంది. కానీ ఎందుకంటే మేమిద్దరం కూడా అడ్వకేట్స్మే, నేను కూడా మాస్టర్ ఆఫ్ లా చేశాను. దీంట్లో ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అయితే ఏమవుతుందంటే నష్టం చేసేదానికి ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ చేయొచ్చు, మెయిల్ చేసేదానికి రెస్పెక్టివ్ తీసుకోవాలి. ఉదాహరణ వెనక తేదీ ఉంది, ఎవరైనా జీతాలు ఇస్తాము, లేదంటే ఇంకా ఏదైనా వాళ్ళకి మెయిల్ చేస్తాం, మెయిల్ చేసేటప్పుడు ఏమిటంటే రెట్రాస్పెక్టివ్తో చేయొచ్చు, అంటే వెనక తేదీ నుంచి మెయిల్ చేయొచ్చు. కానీ నష్టం చేసేటప్పుడు ఏమైందంటే వెనక తేదీకి వెళ్ళేదానికి లేదు. ఎందుకంటే ప్రజలు ఆ ఎక్స్పెక్టేషన్లు ఉండరు, ఇది జరుగుతుంది అనేటువంటి విషయం ప్రజలకు తెలియదు కాబట్టి వాళ్ళు దానికి సిద్ధంగా ఉండరు. కాబట్టి అది చట్టపరంగా అన్యాయం జరుగుతుంది, నష్టం జరుగుతుంది. కాబట్టి రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్తో వెనక్కిపోయేదానికి లేదన్నమాట. అయితే ఇక్కడ ఆల్రెడీ రద్దయింది కాబట్టి వాట్ ఈస్ ది లీగాలిటీ, శాంక్టిటీ అండ్ ఎక్స్చేంజబిలిటీ ఆఫ్ ది కరెన్సీ వాట్ హెస్ బీన్ డిమానిటైజ్ అని. అంటే కొంతమంది చెప్పినారు అసలు దీని డిమానిటైజేషన్ పేరే ఉండకూడదు, డీలీగలైజేషన్ ఉండాలా అని చెప్తున్నారు. ఎందుకంటే ఇట్ హాస్ బీన్ నాట్ టోటల్లీ స్క్రాప్డ్. ఇది ఆల్మోస్ట్ ఒక సస్పెన్షన్. ఎందుకంటే సబ్జెక్ట్ టు ది ప్రొడక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ అండ్ ఎక్స్చేంజింగ్ ఆఫ్ ది మనీ అన్నమాట. రెడ్డి గారు, ఆయన ఈ రాత్రి 12 గంటల నుంచి లీగల్ టెండర్ లేదు అని స్పెసిఫిక్ చేసుకోండి అన్నాడు. అది అనకూడదు, ఎందుకంటే ఇది డిపాజిట్ చేస్తున్నారు, అది లెజిటిమేట్ మనీ, చట్టబద్ధమైనటువంటి భద్రత ద్వారా సంపాదించింది అని సాక్ష్యాల ఆధారాలు చేసినప్పుడు దాన్ని తిరిగి వెనక్కివాల్సిందే. అయితే దేనికైతే సాక్ష్యం ఆధారం లేదో అది మాత్రమే మిగిలిపోతుంది, అది ప్రభుత్వం దగ్గర ఉండిపోతుంది అనమాట. కాబట్టి ఇది చట్టపరమైనటువంటి ఇబ్బంది ఉంది. అయితే వెనక్కిపోవచ్చా లేదనేది కూడా ఒక పెద్ద సమస్య, ఒక పెద్ద ప్రశ్న అనమాట. అయితే దీనికి ముందే ఆ పని చేసిండాల్సింది, లెజిస్లేటివ్ శాంక్షన్ తీసుకొని దాన్ని చేయాలి. అంటే అది చేస్తే చర్చ జరగాల, 2 నెలలు 3 నెలలు జరుగుతుంది, బయట తెలుస్తుంది, దాచిపెట్టుకుంటారు. ఇది కూడా ఉంది, ఆచరణలో ప్రాబ్లం ఉంది. రెండోది అంటే మనం చూస్తున్నాం, మన ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కూడా అమెండ్మెంట్ తీసుకొని వచ్చారు. ఎందుకు చేశారు? అది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో, ప్రభుత్వ ఉత్తర్వులతో ట్యాక్స్ అనేది తగ్గించము, ఎక్కించము, పెనాల్టీ చేసేదానికి అధికారం ప్రభుత్వానికి లేదు, కేవలం పార్లమెంటు ద్వారా చేయాలి కాబట్టి దాన్ని తీసుకొని వచ్చారు. అయితే దీన్ని కూడా ముందే ఆ పని చేసిండాల్సింది, అది చేస్తే తెలుస్తుంది. ఇంకా దాచిపెట్టుకుంటామంటే అనుమానం ప్రభుత్వానికి ఉండొచ్చు, అదొక సమస్య అన్నమాట. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకు 2000 రూపాయల నోటు కొత్తది వచ్చింది, ఆ సైజు ఇక్కడ ఏటీఎంలో సరిపోవడం లేదు. అది కొంచెం ఆలోచన చేస్తుంటే ఆ ఏటీఎం సరిపోయినట్టు ఆ సైజు పెట్టేసింటే ఇప్పుడు సమస్య లేదు. ఆ సైజు మారిపోవడం వల్ల మొత్తం ఏటీఎంలను కూడా దాన్ని రెక్టిఫై చేయాల్సినటువంటి అవసరం వచ్చిందన్నమాట. ఇంకోటి ఏంటంటే, ఇన్కమ్ ట్యాక్స్లో లిబరలైజేషన్ చేయాలి, దానికి రిఫార్మ్స్ తీసుకుని రావాలి. ఇప్పుడు 30% పెట్టి మన ఒక ఆయన చెప్తున్నాడు, మా బంధువే, నా జీతంలో 9,000 కట్ అవుతుంది అంటాడు ఆయన, బ్యాంకులో మేనేజర్ అనమాట. నెలకు నా జీతంలో 9,000 ఇన్కమ్ ట్యాక్స్ కట్ అవుతుందని. అంటే ఒక ఉద్యోగస్తుడు, ఒక చిన్న వ్యాపారి 9,000 నెలకు పోతే అది ఎవరికైనా బాధ అవుతుంది. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ 30% ఇవన్నీ కాదు, 10% నుంచి స్టార్ట్ కావాలి. అది అప్పుడు ఏమవుతుందంటే
నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ నెట్లోకి ట్యాక్సెస్ నెట్లోకి ఆ లెజిటిమస్ లోకి ఎవరైతే దాదాపు 90% ఇన్కమ్ ట్యాక్స్ ఈ ట్యాక్స్ రద్దు చేస్తే ఆటోమేటిక్ చెల్లించకుండా ఉన్నారో వాళ్ళ 10%, 12%, 14% దాదాపు 8-10 స్లాబులు పెట్టేసి బాగా తగ్గించి అందరి గొంతు పట్టుకొని నువ్వు కట్టి తినాల్సిందే అని చెప్పి అప్పుడు పట్టుకోవాలా. అయితే ఇవన్నీ ఏం చేయకుండా ఆంధ్రప్రదేశ్గా చేయడంతో ఈ సమస్యలన్నీ కూడా రావడం జరిగింది. ఇంకోటి కూడా ఏంటంటే వారిద్దరు చెప్పినట్లు ఇక్కడ అమర్త్య సేన్ చెప్పినాడు, తర్వాత వేణుగోపాల్ రెడ్డి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్, మాజీ గవర్నర్ చెప్పినారు. ఒక ప్రభుత్వం ఒక బాండ్లు జారీ చేస్తుంది. బాండ్లు జారీ చేసినప్పుడు ఆ బాండ్లు మొత్తానికి ప్రభుత్వం చెల్లించడానికి ఎప్పుడైనా కూడా బాధ్యత ఉండాలి. ఈ రోజు 100 రూపాయలు 1000 రూపాయల నోటు ఉందంటే అది బ్లాక్ మనీ, వైట్ మనీ అది కాదన్నమాట. దాని వాల్యూకు ఒక చట్టబద్ధమైనటువంటి హామీ రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది కాబట్టి దాన్ని రద్దు చేయడం అనేది చట్టబద్ధం కాదు అనేది ఒకటి ఉంది. అయితే ఆచరణలో ఇబ్బందులు ఉంటాయి, మరి బయటికి తీయాలంటే మరి సమస్యలు ఉంటాయి. అయితే ఈ రోజు ఏమవుతుందంటే ఆశించిన మేరకు వస్తుందా లేదని కూడా ఒక సమస్య ఉంది. ఇప్పుడు జీడిపిలో 23% వస్తుంది అనేది ఒక ఎక్స్పెక్టేషన్, అంటే దాదాపు 3.5 లక్షల కోట్లు రావచ్చు అనేది ఉంది. ఈరోజు 12 లక్షల కోట్ల వరకు డిపాజిట్ అయింది, 16 లక్షల కోట్లు రద్దు అయింది. అయితే ఈ 12 లక్షల కోట్లు డిపాజిట్ అయిన దాంతో చాలా వరకు సాక్ష్యాల ఆధారాలు చూపించి మళ్ళీ వాపసు తీసుకునేటువంటి అవకాశం ఉంది. అయితే మేమంటున్నా అంటే చంద్రబాబు నాయుడు మేము కానీ మీరు భారీగా ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించండి, ప్రజలందరినీ చిన్న వ్యాపారులైనా చిన్న ఉద్యోగులైనా మీరు 10%, 8%, 12% కట్టమంటే కూడా అందరూ కూడా కడతారు. 90% ఈ నెట్లోకి రావడం లేదు, ఫార్మల్ ఎకానమీకి రావడం లేదు, బ్యాంకింగ్ వ్యవస్థలోకి రావడం లేదు, ఈ పేమెంట్లోకి క్యాష్లెస్లోకి రావడం లేదు. వెళ్ళి రావాలంటే సరళీకృతం చేయండి, పన్నులు తగ్గించండి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలకు చాలా దెబ్బ అవుతా ఉంది. ఉదాహరణకు ప్రజల దగ్గర డబ్బు ఉంటే ఒక కొనుగోలు చేస్తే 12% నుంచి 16% సేల్స్ ట్యాక్స్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది, ఇప్పుడు రావడం లేదు. కాబట్టి దాన్ని ఆ నష్టాన్ని కూడా కేంద్ర ప్రభుత్వాలు భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రజల కష్టాలు, ఎందుకంటే హోంవర్క్ చేసి ఉంటే చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళతో సలహా తీసుకుంటే ఈ రోజు సమస్య వచ్చేది కాదు. కానీ ఆయన ఈ సమస్య పరిష్కారం చేస్తాడనే ఈ రోజు జాతీయ స్థాయిలో ఈ డిజిటల్ విధానానికి ఆయన నాయకత్వం వహించడం జరిగింది. ఇప్పుడు ఈరోజు చూడండి చాలా రాష్ట్రాలు ఇంతకంటే ఇబ్బంది పడుతున్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు బ్యాంక్ అధికారులతో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి, జైట్లీ గారితో మాట్లాడి కొన్ని వేల కోట్లు తెప్పించినారు కాబట్టి ఈ రోజు చాలా వరకు రాష్ట్రంలో కూడా సమస్య తగ్గింది అనేది. రైట్, మనతో మాట్లాడడానికి ఆంజనేయ రెడ్డి గారు బీజేపీ నేత ఫోన్ లైన్ లో ఉన్నారండి. అలానే నడింపల్లి సీతారామరాజు గారు రాజకీయ విశ్లేషకులు కూడా మనతో ఉన్నారు. ఆంజనేయ రెడ్డి గారు చెప్పండి సార్, చెప్పండి. ఎస్, ఇప్పుడు దిద్దుబాటు చర్యలకు దిగుతున్నారు. మరలా ఇప్పుడు చట్ట సవరణ చేయడానికి, ఇప్పుడు ఆర్బీఐ చట్ట సవరణ చేయడానికి ముందుకు వచ్చారు. ఇది ఖచ్చితంగా దిద్దుబాటు చర్య అని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అసలు ఎందుకు ఈ పరిస్థితి ఎలా వచ్చిందంటారు? మీ అభిప్రాయం ఏంటి? మొన్నటి రోజున సుప్రీంకోర్టులో కూడా కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది. 10-15 రోజుల్లో ఇవన్నీ కూడా సర్దుబాటు అవుతాయి, ఇవన్నీ చక్కదిస్తామని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది ఒక విషయాన్ని మనం అర్థం చేసుకుని, ఇట్స్ మ్యాసివ్ ఆపరేషన్, ఇట్స్ అ బిగ్ ఆపరేషన్, హ్యూజ్ ఆపరేషన్. ఇంత పెద్ద ఎత్తున సంస్కరణ జరుగుతున్నప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి. ఆ సమస్యలన్నింటినీ కూడా మన అందరం కూడా ఫేస్ చేయాలని స్పష్టంగా ప్రధానమంత్రి గారు చెప్పారు. 50 రోజుల్లో అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి, కష్టాలు భరించాలి. ప్రజలు దేశం కోసం ఈ రోజు దేశంలో ఉన్న ఈ నల్ల డబ్బు కానివ్వండి, అవినీతి కానీ అంతం చేయడానికి కొన్ని సమస్యలు ఫేస్ చేయాలని ప్రధానమంత్రి గారు స్పష్టంగా చెప్పారు. 1 by 1 కొన్ని సమస్యలు తీసుకొస్తున్నారు, కొన్ని సమస్యలు పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. అయితే చాలా మంది ఒక వాదన చేస్తున్నారు, ముందుగా ఎందుకు ఊహించకూడదు, ఎందుకు మీరు ముందుగా ఊహించి వీటన్నిటికీ సమస్యల పరిష్కారం చూపగలని చెప్తున్నారు. మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలండి. గత 70 సంవత్సరాల నుంచి మనం రాజ్యాంగం తీసుకొస్తున్నాం. 1950 నుంచి రాజ్యాంగం వచ్చిన తర్వాత మన జిఎస్టీ బిల్లుతో సహా మనం ఇప్పటి వరకు 120 సార్లు మనం రాజ్యాంగాన్ని సవరించుకోవడం జరిగింది. మనం ఈ రోజు మనం కూర్చొని ముందుగా ఈ రాజ్యాంగ నిర్మాతలు ఎందుకు ఆలోచించలేదు, రాజ్యాంగాన్ని రచించే వాళ్ళు ఎందుకు ఆలోచించలేదు, ఇన్నిసార్లు ఎందుకు సవరణ చేయాల్సి వస్తుందని మనం ఈ రోజు రాజ్యాంగ నిర్మాతలను నిందించగలమా? ఇంత పెద్ద సమస్యలు పరిష్కరించే సమయంలో కొన్ని ముందుగా ఊహించలేని సమస్యలు వస్తాయి, వాటన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. ఈ రోజు దేశంలో ప్రజలందరూ కూడా
మద్దతు చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వానికి. కొన్ని కష్టాలు భరించడానికి సిద్ధం అవుతున్నారు. స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం చెప్పింది వచ్చే 10-15 రోజుల్లో ఇవన్నీ కూడా నార్మల్ అవుతాయి. అన్ని సమస్యలు నిన్నటి రోజున ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు. ఇంకొక 10-15 రోజుల్లో అన్ని చక్కబెట్టుకుంటాము, అన్ని తీవ్రమైన మార్పు వస్తుంది, సమస్యలన్నీ పరిష్కరించబడతాయని ప్రధానమంత్రి గారు చెప్పిన తర్వాత దేశ ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. నాకు కూడా పూర్తి విశ్వాసం ఉంది రాబోయే 10-15 రోజుల్లో ఈ సమస్యలను పరిష్కారం అవుతాయి. ఇందాక పెద్దలు మాట్లాడుతున్నప్పుడు ట్యాక్స్ స్ట్రక్చర్ విషయం కూడా చెప్పారు. ట్యాక్స్ స్ట్రక్చర్ కూడా మారుతుంది, తీవ్రమైన మార్పులు వస్తాయి, దేశం భవిష్యత్తు మంచిగా ఉంటుంది, దేశంలో అవినీతి అంతమైపోతుంది. ప్రధానమంత్రి గారు చెప్పారు ఈ ఒక్క చర్యతోటి అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని నేను అనుకోవడం లేదు. ముందు చాలా తీవ్రమైన చర్యలు ఉంటాయి. ముందు ఈ అన్ని సమస్యలకు పరిష్కారం అవుతుంది. ఒక్క డిమానిటైజేషన్ ద్వారా మాత్రమే దేశంలో ఉండే అవినీతి అంతమవుతుందని లేదా నల్ల డబ్బు అంతమవుతుందని నేను భావించడం లేదు. ఇదైతే మొదటి అడుగు, ఇట్స్ ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ రైట్ డైరెక్షన్ అని ప్రధానమంత్రి గారు స్పష్టంగా చెప్పారు. వారి మాటను దేశ ప్రజలు విశ్వసిస్తున్నారు. నాకు పూర్తి విశ్వాసం ఉంది రాబోయే 10-15 రోజుల్లో ఈ సమస్యలన్నీ కూడా పొలికొస్తాయి. దేశ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటారని నేను భావిస్తున్నాను సార్. ఆంజనేయ రెడ్డి గారు ఒక్క మాట అండి, ఆర్బీఐ చట్టం 26 సబ్సెక్షన్ 2 ఉంది కదా, దాన్ని ఆయన మరి ప్రధానమంత్రి గారి చేతిలో తీసుకోవచ్చా అండి? ఒక్క మాట. అదేవిధంగా నల్ల కుబేర్లకు సంబంధించినటువంటి పనామా లిస్ట్ అంతా కూడా మా మోడీ గారి దగ్గరికి వచ్చింది. ఆ సమయంలో ఆయన ఒక్క పేరన్న బయట పెట్టారా? లేదు కదా. అదేవిధంగా ఇప్పుడు కూడా ఆయన తనకై తను తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఇప్పుడు మీరే జీడిపి రేటు తగ్గించారు కదా, ఎంత 70.5 దానికి 70.1కి ఈరోజు తగ్గించేశారు కదా, 7.1కి తగ్గించేశారు. ఇవన్నీ కూడా ఈ మార్పులన్నీ జరుగుతూ దేశం ఆర్థికంగా పురోగతి పోతుందా వెనకబోతుందా అనేది అది ఉండాల్సినటువంటి అంశం ఒకటి. నల్ల కుబేరుల విషయంలో ఈ రోజు వరకు కూడా వాళ్ళ ధనం ఏది బయటికి రాలేదని చాలా స్పష్టంగా ఉంది. 16.5 లక్షలు మీరు అనౌన్స్ చేస్తే, నోట్లు రద్దు చేస్తే ఇప్పటికి వచ్చింది 11 లక్షల కోట్లు ఎంతో మాత్రమే వచ్చినాయి. మిగిలిన ఏమైపోయినాయి తెలియదు. అలాగే ఇది లక్ష్మీభారతి గారికి ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. వారు 14.5 లక్షల కోట్ల రూపాయలు బయట ఉంది అన్నారు. దీంట్లో నిన్న సుప్రీం కోర్టులో వేసిన అఫిడవిట్ లో 12 లక్షలు దాటి వెనక్కి వచ్చిందన్నారు. ఇప్పటికీ లోపల బ్యాంకుల్లో ఉన్న వాటితో కంపేర్ చేసుకుని ఇంకా రావాల్సిన 30 రోజుల్లో 20 రోజుల్లో రావాల్సిన కంపేర్ చేసుకుంటే 14 లక్షల రూపాయలు చిల్లర కవర్ అయిపోయితే అసలు బ్లాక్ మనీ లేదు. మోడీ ప్రజల్ని మోసం చేసి ప్రజలందరి దగ్గర నుంచి డబ్బు వెనక్కి తీసుకుని ఆయన పేరు ప్రింట్ చేసుకోవడానికి, ఉర్జిత్ పటేల్ పేరు ప్రింట్ చేసుకోవడానికి ఆయన ఒక స్టేట్ ప్రింట్ చేసే నోటు మీద ఆయన స్వచ్ఛ భారత్ ని ప్రింట్ చేసుకుని పబ్లిసిటీ చేసుకోవడానికి మాత్రమే ఈ నోట్లు వాడుకుంటున్నాడు. 16 లక్షల కోట్లలో కంపల్సరీగా సర్టెన్ పర్సెంటేజ్ ఆర్బీఐ దగ్గర ఉండాలన్నమాట. దాన్ని బయటకు వచ్చి రోడ్ల మీద మాట్లాడుతున్న ఈ మోడీ గాని జైట్లీ గాని మాట్లాడుతుంది వేరు, సుప్రీంకోర్టులో వేస్తున్న అఫిడవిట్లు వేరు, అఫిడవిట్ లో చూపిస్తున్న సంఖ్యలు వేరు. వీళ్ళు అన్ని అబద్ధాలే చెప్తున్నారు ప్రజలకి. మీరు భరించండి అంటున్నారు. ఆయన వయసుకునే ఒక్కొక్క సూటు 1,50,000 రూపాయలు ఆయన ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీరు భరించండి. 2,000 రూపాయలు తీసుకోలేక నిన్న కడపలో తొక్కిసలాట్లో చచ్చిపోయిన వాళ్ళ గురించి ఏం మాట్లాడతారు? ఏ దేశంలో? గుజరాత్ లో తొక్కిసలాట్లో చచ్చిపోయారు, ఢిల్లీలో తొక్కిసలాట్లో చచ్చిపోయారు. నుంచున్న వాళ్ళు ప్రజలు క్యూలో నుంచిన వాళ్ళు హార్ట్ ఫెయిల్ అయి చచ్చిపోతున్నారు. భరించాలా? ఏంటండి భరించాలి? ఎవరు భరించాలి? ఎందుకు భరించాలి? మా డబ్బులు మేము తీసుకోవడానికి మేము భరించాలా? ఏం మాట్లాడుతున్నారు వీళ్ళందరూ ఇక్కడ? చెప్పండి. అసలు అంటే మీరు పౌర సరఫరాల శాఖ కార్పొరేషన్ చైర్మన్ గా కూడా వ్యవహరిస్తున్నారు. అసలు రాజకీయ విశ్లేషణ చెప్పండి సార్. అసలు ఏం జరుగుతుంది? నిజంగా ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఉన్న పరిస్థితి ఏంటి? లేకపోతే రాజకీయ పక్షాలు, ప్రతిపక్షాలు సహకరించడం లేదు అని చెప్పి బీజేపీ గానీ లేకపోతే ఆరోపిస్తున్నాయి. దానికి దీనికి అసలు ఎంతవరకు కోయిన్సైడ్ అవుతుంది అంటారు? అసలు ముందు మనం ఈ దేశంలో భారతరత్న అత్యున్నత అవార్డు అండి, ప్రపంచంలో అత్యున్నత అవార్డు నోబెల్ అవార్డు. ఈ రెండు తీసుకున్నటువంటి వ్యక్తి అమర్త్య సేన్. ఈ రెండు తీసుకోకపోయినా నోబెల్ ప్రైజ్ తీసుకున్న పాల్ క్రూగ్మన్ ప్రపంచంలో అత్యుత్తమ ఆర్థిక శాస్త్రంలో ఒక ఆయన. వీళ్ళిద్దరూ ముందు చెప్పినటువంటిది ఏంటంటే ఇది చాలా తొందరపాటు చర్య, చాలా క్రైసిస్కి లీడ్ చేస్తుంది. ఎకనామిక్స్ లో థియరీ ఉందండి, విషస్ సర్కిల్ అని. ఒకసారి సర్కిల్ దగ్గర స్టార్ట్ అయితే
కంప్లీట్గా విష సర్కిల్లో కనుక వెళితే ఇంకెంట బయటకు రావటం అనేది జరగదు. అటువంటి ఇప్పుడు జరిగిందని అనిపిస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చూస్తుంది. ఏం చేస్తారంటే నేను 1975లో ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ ఎకనామిక్స్ చదువుతున్నాను. మా అక్క ఆదిశేషయ్య గారని వరల్డ్ ఫేమస్ ఎకానమిస్ట్. ఆయన ఒక మాట చెప్పారు ఆ రోజు. ఏమన్నారంటే ఆర్థిక శాస్త్రం గురించి మన రూపాయి గురించి మన దేశం గురించి ఒక చక్కటి మాట చెప్పారు. రూపాయి ఒక తక్కిడులేసి మన దేశాన్ని ఒక తక్కిడులేసి రెండు సమానంగా ఉండాలని చెప్పారు. ఆ రెండు సమానంగా ఉన్నప్పుడు దేశం విలువ ఉంటుందని చెప్పారు. ఇవాళ రూపాయికి ఎంత విలువ ఉందో మనకు తెలుసు. 75 పైసలకు పడిపోయింది. ప్రపంచవ్యాప్తంగా మనకి డాలర్కి మనకి ఉన్నటువంటి వ్యత్యాసం మనకి అంటే పౌండ్కి మనకు ఉన్నటువంటి వ్యత్యాసం రూపాయి విలువ మనం చూసుకోవాలి. మీరు దొంగలు పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ఈదులోంచి వెళ్ళకూడదండి. దొంగ ఎప్పుడు కిటికీలోంచి వస్తాడు. అప్పుడు కిటికీలోంచి వచ్చినటువంటి దొంగలు పట్టుకోవడం కోసం మీరు చేసిన ప్రయత్నం విఫలం. మీరు డైరెక్ట్గా వెళ్ళారు, మీరు దాంట్లోకి ఎంటర్ అయ్యారు ఆ విష సర్కిల్. అంచేత ఏంటంటే ఇప్పుడు చేసినటువంటి విధానం ఏదైతే ఉన్నదో దానివల్ల సీరియస్ క్రైసిస్. జనవరి 1 న్యూ ఇయర్ అందరికీ సంతోషకరం. ఆ రోజుని 31 నైట్ తర్వాత ఇంకో మిడ్ నైట్ ఇంకో ప్రకటన చేస్తాను. ఆ ప్రకటన ఏంటి, ఎలా ఉంటుంది? మీరు అసలు ఈ దేశంలో ఉంటున్న ఆర్థిక శాస్త్రం, గొప్ప ఆర్థిక శాస్త్రంలో లివింగ్ లెజెండ్స్ ఉన్నారు. ఇక్కడ ఎవరైతే రెడ్డి గారు ఉన్నారు, అలాగే రంగరాజన్ గారు ఉన్నారు, ఐవి సుబ్బారావు గారు ఉన్నారు. మన రాష్ట్రం చెందినటువంటి వాళ్ళు గ్రేట్ ఎకానమిస్ట్ వాళ్ళంతా కూడా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ చేసినటువంటి వాళ్ళు. వాళ్ళతో మీరు ఎప్పుడైనా మాట్లాడారా? మన్మోహన్ సింగ్ గారు మాట్లాడుతుంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గొప్ప ఆర్థిక వ్యవస్థ ఆయన మీరు మాట్లాడనివ్వలేదు. ఇప్పుడున్నటువంటి సిడి దేశ్ముఖ్ దగ్గర నుంచి అరుణ్ జైట్లీ వరకు ఉన్నటువంటి ఆర్థిక శాస్త్రం ఇంత వరస్ట్ ఆర్థిక శాస్త్రం మనకు రాలా. ఈయన అడ్వకేట్, ఈయన జంజాల్ శంకర్ గారు లాంటి అక్కడ సుప్రీంకోర్టులో వాదించాల్సినటువంటి వ్యక్తి. ఆయన ఏం చేస్తారంటే ఆయన ఈ విషయంలో ప్రధానమంత్రి గారు ఇద్దరు తీసుకున్న నిర్ణయం ఉర్జిత్ పటేల్తో. ఈ దేశంలో ఉన్న ఎకానమీలో 68% గుజరాతీస్ చేతిలో ఉంది. మొత్తం గుజరాతీ గాంధీ గారి దగ్గర నుంచి ఉర్జిత్ పటేల్ వరకు ఈవేళ గుజరాతీస్ ఏ స్థానంలో ఉన్నారో మోడీ గారి దగ్గర నుంచి మీకు చెప్తాను ఒక్కొక్కరు. అదేంటే నోటు మీద ఆయన ఉంది. ఆ తర్వాత పక్కనే గాంధీ గారి ఫోటో పక్కన వీరిది ఉంది, సంతకం ఉంది, ఉర్జిత్ పటేల్ ఉంది. ఆయన రిలయన్స్లో పనిచేసి వచ్చారు. రిలయన్స్ వన్ ఆఫ్ ద మన ఉన్నటువంటి ఎకానమీ అంతా కూడా భారతదేశం ఎకానమీ వాళ్ళ చేతుల్లో ఉంది. ప్రపంచంలో 10 నుంచి 20 స్థానాల్లో ఆయన ఉన్నాడు. అంచేతను అదేవిధంగా మీరు చేస్తున్నటువంటి అమిత్ షా మీ పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నాడు. అన్ని పదవుల్లోని మీరు అన్ని తీసుకున్న తర్వాత గుజరాత్ ఎకానమీని మీరు చేయడం కోసం జియో కూడా ఈ యొక్క కాన్ఫరెన్స్ ఈ ర్యాకెట్లో వచ్చినటువంటిది. అంచేత మీరేంటంటే డిజిటల్ ఆయన ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఇది వచ్చింది. 65,000 కోట్లు మీరు 65,000 కోట్లు నల్లధనం వచ్చిందనేటువంటి మీరు ఏదైతే మీరు ఫ్రీగా వేసుకోమని చెప్పారో వాళ్ళ మీద ట్యాక్స్ ఉందని చెప్పారు. 65,000 కోట్లు వచ్చినాయి. 14 లక్షల కోట్లు మీరు అంటున్నారు. 14 లక్షల కోట్లు కన్నా కౌంటర్ ఫిట్ చాలా ఉంది ఈ దేశంలో. ఆ కౌంటర్ ఫిట్ అంటే రిజర్వ్ బ్యాంక్ వెళ్ళిపోయింది. అది కూడా యాడ్ అవ్వాలి ఇప్పుడు. ఎందుకంటే పాకిస్తాన్ నుంచి వచ్చింది, బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటిది ఆ దొంగ నోట్లతో కూడా ఇందులో కలిసిపోయింది. అది మీరు చెప్పలేదు. ఇవాళ మనకి 2,50,000 మా సోదరి లాగా ఉన్న వాళ్ళకి గృహిణి 2,50,000 వేసుకుంటే ఏమి లేదన్నారు కదా. 2 కోట్ల మంది వేశారు. ఎంత వస్తుందండి? 2 కోట్లు ఇంటూ 2,50,000. మీరు ఎక్కడ ఏం మాట్లాడుతున్నారు అసలు? మీ డబ్బు మీకు మొత్తం మీరు సుప్రీంకోర్టుకి అందరికీ అబద్ధాలు చెప్పారు. దొంగ నోట్లు ఉన్నాయి, చలామణిలో ఉన్నాయని. ఇవన్నీ మొత్తం మీ దగ్గరికి వచ్చాయి. ఇవన్నీ వైట్ అయిపోయినాయి. మీరు ఏం చేయదలుచుకున్నారు? ఎవరిని మోసం చేయదలుచుకున్నారు? ఈ మొత్తం డబ్బులు కనుక ఇప్పుడు 14.5 లక్షల కంటే కూడా ఎక్కువ వచ్చినాయి అనుకోండి మీరు చెప్పిన దానికంటే. అంటే దేశంలో నల్లధనం లేదు. నువ్వు స్విస్ బ్యాంకుల్లో తీసుకొస్తా అని చెప్పిన నల్లధనాన్ని కప్పిపుచ్చి ప్రజల్ని మోసం చేసి ప్రజల జేబుల్లో ఉన్న డబ్బులన్నీ వెనక్కి తీసుకుని మళ్ళీ ఆ డబ్బులు తీసుకెళ్లి ఆ బడాబాబులకి ఇవ్వడానికే నువ్వు చేస్తున్నావు కార్యక్రమమే తప్ప ప్రజల్ని పూర్తిగా వంచడం తప్ప ఇక సామాన్య మానవుడు చచ్చిపోవడానికి చేస్తున్నావు తప్ప నువ్వు మట్టుకు సూటు విలువలు తగ్గించుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మన లక్ష్మీ భారత్ గారు చెప్పారు, సెకండ్ మాట చెప్పారు. మీరు పట్టుకోవాల్సి వచ్చినప్పుడు ముందు దొంగలు నల్లధనాన్ని బయట పెట్టాలి. నల్లధనం స్విస్ బ్యాంకులో ఉంది, పనామా పేపర్స్లో ఎంత ఉంది, ఇతర దేశాల్లో ఎంత ఉంది, ఇవన్నీ చెప్పాలా మీరు. అదేవిధంగా మీరు ఏమి చెప్పకుండా వాటి ఏమి చెప్పకుండా సడన్ గా ఒక ఓవర్ నైట్ తీసుకుని రఘురామరాజు లాంటి మంచి ఆర్థిక వ్యవస్థను తప్పించడం కోసం ఇది ఉర్జిత్ పటేల్ తేవటం కోసం ఏదైతే ఉందో ముఖేష్ అంబానీ ఫ్యామిలీ ఏదైతే ఉందో ధీరుభాయ్ అంబానీ ఫ్యామిలీని మీరు సేవ్ చేయడం కోసం మీ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఈ దేశం ఎకానమీ వాళ్ళ గ్రిప్పులోకి వెళ్ళడం కోసం మీరు తీసుకున్నటువంటి చర్య. మరి ఫస్ట్ మనకు ఆర్థిక శాఖ సిడి దేశ్ముఖ్ గారు ఉన్నారు, ఇప్పుడు అరుణ్ జైట్లీ ఉన్నారు. మధ్యలో సారా మొరార్జీ దేశాయ్ గొప్ప ఆర్థిక శాస్త్రం గాంధీయన్ థాట్లో ఉన్నటువంటి వాళ్ళు
వాళ్ళందరూ వచ్చారు. టిటి కృష్ణమాచారు సౌత్ ఇండియా నుంచి వచ్చారు. ఇంతమందిని మీరు వాళ్ళెవరూ కూడా వాళ్ళు చేసినటువంటి ఏదైతే ఉన్న సంస్కరణలు వాటిని పరిశీలించలేదు అసలు. కనీసం ఇప్పుడు అంటే ఇప్పుడు జరిగిన వరకు 34 రోజుల ఇప్పుడు జరిగింది. సో ఇప్పుడు ఎట్లాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేది వచ్చిన విరామం తీసుకుని సీతారాం రాజు గారు మీరు ఇంతకాలు చెబుతున్నారు. అంటే ఇప్పుడున్న పరిస్థితులు కనుక చూసుకుంటే దిద్దుబాటు చర్య తీసుకోవడానికి అంటే ఈ చట్ట సవరణ చేస్తే ఎంతవరకు అది ఉపయోగకరంగా ఉంటుందంటారు? అప్పుడైనా కాస్త పరిస్థితులు మారే అవకాశం ఏమైనా ఉందంటారా? నాకైతే చాలా సీరియస్ క్రైసిస్ అండి ఇది. విధానం మంచిదే, కావాలి, బ్లాక్ మనీ అంతా బయటికి రావాలి, ఈ దేశం బాగుపడాలంటే ఏదో ఒక కఠినమైన చర్య తీసుకోవాలి. ఎందుకంటే అంతకన్నా శత్రువు మన పక్కన చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్న సమయంలో ఇటువంటి డెసిషన్ తీసుకున్న తర్వాత కూడా మనకి ఏంది ఎకానమీని కనుక స్టాండర్డ్ చేయకపోతే చాలా క్రైసిస్ లీడ్ చేస్తుంది. ఇవాళ గ్రీక్ కానీ ఇంగ్లాండ్ కానీ అదేవిధంగా ఇటలీలో కానీ అన్ని దేశాలు పతనం అయిపోయినాయి. ఆ పరిస్థితుల్లో మళ్ళీ మనం ఇటువంటి ఎక్స్పెరిమెంట్ చేయటం, ఇటువంటి పరిస్థితుల్లో ప్రపంచం ఎకానమీ రూయిన్ అయిపోతున్న సమయంలో ఇది చేయటం చాలా తప్పుడు విధానం. కానీ దొంగను పట్టుకోవడానికి ఇది కాదండి, వేరే మార్గాలు ఉన్నాయి. మీరు అసలైన దొంగలంతా గుజరాత్లో ఉన్నారు. ఏం చేతనంటే గుజరాత్ దొంగలు మానేసేసి ప్రపంచవ్యాప్తంగా గుజరాతీ దొంగలు ఉన్నారు. ఎక్కడొక్కసే గట్ట అమెరికాలో కూడా ఎకానమీని వాళ్ళు శాసించి తీసుకెళ్ళారు చూసిన తర్వాత. అంచేత ఏంటంటే ఇప్పుడు ఒక సామెత ఉందండి, మొత్తం మనం అంటే రియల్గా ఒక ఎక్స్పెరిమెంట్ కానీ సర్వే చేశారు. భారతదేశంలో ఉన్నటువంటి సైనికులు ఎవరు ఎక్కువ ఉన్నారండి? అన్ని రాష్ట్రాల వాళ్ళు సైనికులు ఉన్నారంట. ఒక్క గుజరాత్లో మాత్రం సైనికులు తక్కువ ఉన్నారండి. అంతా వ్యాపారంలో ఉన్నారు. అంటే లూటింగ్లో వాళ్ళు ఉన్నారు, షూటింగ్లో వాళ్ళు లేరు. అంచేత ఏంటంటే ఇటువంటి దేశానికి రక్షించినటువంటి వ్యక్తుల్ని, ఆ రాష్ట్రాలని కాపాడటం మానేసేసి ఆ ప్రజల్ని, ఇప్పుడు రైతులు ఎంత సంక్షోభంలో ఉన్నారో లింగారెడ్డి గారు తెలుసు, ఆ ప్రాంతం నుంచి వచ్చారు కాబట్టి. అంచేత ఏంటంటే రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మీరు చేసినటువంటి పని వల్ల అన్ని వర్గాల ప్రజలకి తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. కానీ చేసినటువంటి విధానం తప్పు. చేయాల్సినటువంటి అవసరం కూడా ఈ దేశానికి ఉంది. ఎక్కడో శస్త్రచికిత్స చేయాలి, కఠోరమైన ఆపరేషన్ చేయాలి, కానీ పేషెంట్ బతకాలి. మీరు పేషెంట్ని చంపేశారు. పేషెంట్ని చంపేసి మీరు ఎకానమీని ఎలా ఉద్ధరిస్తారు? అంచేత ఏంటంటే ఇప్పుడు చేయాల్సినటువంటిది ఆయన తీసుకోవాల్సినటువంటి చర్యల్లో రాబోయే చర్యల్లో అరుణ్ జైట్లీని పక్కన పెట్టి ఆర్థిక శాస్త్రవేత్తలను పిలిచి మన్మోహన్ సింగ్ గారు లాంటి వాళ్ళని, అలాగే రెడ్డి గారు లాంటి వాళ్ళని, ఐవి సుబ్బారావు, రంగరాజన్ గారు లాంటి, అలా ఆర్థిక శాస్త్రం ప్రపంచవ్యాప్తంగా అమర్త్య సేన్ లాంటి వాళ్ళని పిలిచి, డాక్టర్ మిత్రాని, వీళ్ళందరినీ పిలిచి చేస్తే చాలా గొప్పైనటువంటి పరిష్కార మార్గాలు లభిస్తాయి. మీరు వెంకయ్యనాయుడు గారు, అరుణ్ జైట్లీ గారు, మీరు ముగ్గురు మాట్లాడితే మాత్రం ఇది పరిష్కారం కాదు. ఇది మంచి పరిష్కారం తీసుకు వెళ్ళాలంటే, మీరు కఠోరమైన నిర్ణయాలు చేయాలంటే, ప్రజల మన్నలు పొందాలంటే సరైన దిశలో ఈ దేశం పయనించేలా మీరు చేయాలి. ఇక్కడ ఏమైందంటే 130 కోట్ల భారతదేశం ఇది. ఎందుకంటే 300 సంవత్సరాల నుంచి ఎన్నికలు ప్రజాస్వామ్యం ఉండేటువంటి అమెరికా కానీ లేకపోతే ఇంగ్లాండ్ కానీ ఉన్నాయి. జనాభా తక్కువ, ప్రజాస్వామ్యం 300 సంవత్సరాల నుంచి ఉంది కాబట్టి ఎన్నో సంస్కరణలు, ఎన్నో వ్యవస్థలు స్టెబిలైజ్ అయిపోయినాయి. అంటే దానికి మరమ్మతులు లేకపోతే సర్దుబాట్లు అవసరం లేని స్థితికి పోయినాయి. కానీ మన 70 సంవత్సరాల ప్రజాస్వామ్యం కాబట్టి దీనికి సంబంధించి పెద్ద దేశం, జనాభా ఎక్కువ, దానికి సంబంధించినటువంటి ప్రిపరేటరీ వర్క్ జరగాల. అంటే రద్దు చేయడానికి ముందు తీసుకోవాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు, చర్యలు, సరళీకృతము ఇవన్నీ చేసి చివరిలో చేసింటే దానికి ఇవన్నీ కూడా, ఎందుకంటే యంత్రాలు కానీ, మనుషులు కానీ, మనస్తత్వాలు కానీ, వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ అన్ని కూడా దానికి ఒక అంగీకరించే విధంగా, దాన్ని అడాప్ట్ చేసే విధంగా ఉండేటి అనమాట. అది జరగలేదు కాబట్టి ఈరోజు కష్టాలు అయితే చాలా కష్టాలు ఉన్నాయి. రిజల్ట్ ఏ మేరకు వస్తుందో మనం చూడాలా. కష్టాలు అది చెప్తే తీరేటువంటి కష్టాలు కాదు. అది ఎందుకంటే చూస్తున్నాం. ఇప్పుడు ఈరోజు ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్నిసార్లు రిజర్వ్ బ్యాంక్ వాళ్ళతో మరి బ్యాంక్ వాళ్ళతో మీటింగ్ పెట్టలేదు. చంద్రబాబు నాయుడు గారు ఇన్నిసార్లు పెట్టాలంటే దానికి కారణము గ్రౌండ్ లెవెల్ ఆయనకు మరి తెలుసు కాబట్టి ఈరోజు అవి పెట్టడం జరిగింది. దీన్ని మనం క్యాష్లెస్ కానీ, డిజిటల్ కానీ, ఎందుకంటే దేశం మనకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు వల్లనే ఈ రోజు ఐటీకి సంబంధించినటువంటి విప్లవం అనేది ఆ నమ్మకంతోనే ఈ రోజు జాతీయ స్థాయిలో ఆయన పెట్టడం జరిగింది. ఎందుకంటే మోడీ గారి వల్ల కష్టాలు వచ్చినవచ్చు, బీజేపీ ప్రభుత్వం వల్ల కష్టాలు వచ్చినట్టు, ఆ కష్టాలు చంద్రబాబు నాయుడు గారు పోతాయి కాబట్టి ఆయనకు నాయకత్వం ఇవ్వడం కూడా జరిగింది. ఈయన పబ్లిసిటీ పిచ్చి కనుక ఏదో పోస్ట్ ఇస్తే అందులో బయట ఆయన నాకు పెద్ద పోస్ట్ ఇచ్చారని, కానీ క్రింద పడుతున్న బాధ 80% మంది జనం తిడుతున్నారనేది తనకు కూడా తెలుసు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు వద్దులకి నా గొప్పల తర్వాత చెప్పుకుందాము. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి కష్టం, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు కనుక దీని గురించి మనం ఆలోచించాలా. ప్రధానంగా ఇప్పుడు మోడీ గారు, ఇప్పుడు ఇందా చెప్పినట్టుగా సీతారామరాజు గారు, ఇటువంటి ప్రముఖులందరూ కూడా ఉన్నారు, గవర్నర్ రంగరాజన్ గారు ఇట్లాంటి
వీళ్ళందరితో ఒక కమిటీ వేసుకుని ఇప్పుడైనా ఒక సలహా తీసుకుంటే బాగుంటుంది. దానికి తోడు మనకి విదేశీ పత్రికలు కూడా ద గార్డియన్, అదేవిధంగా న్యూయార్క్ టైమ్స్, ఆ పత్రికలో కూడా ఎంత స్పష్టంగా రాసిందంటే భారతదేశం గురించి ఈ విధమైనటువంటి నిర్ణయం తొందరపాటే అవుతుంది. ఒకవేళ అది ఉద్దేశం మంచిది కావచ్చు, కానీ నిర్ణయం మాత్రం తొందరపాటు. విధానపరమైనటువంటి లోపాలు చాలా ఉన్నాయి దీనికి. అందువల్ల ఈ లోపాలు సరిచేసుకోకపోతే దేశ ఆర్థిక స్థితికి కుంటుపడేటువంటి ప్రమాదం ఉంది. ఓ పక్కేమో మన పాకిస్తాన్, చైనాలు పొంచి ఉన్నాయి మన పరిస్థితిని గురించి. ఇంకొక వీళ్ళు అనౌన్స్ చేసిన తర్వాతే మేమంతా కూడా సరిహద్దుల్లో కంట్రోల్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ ఫేక్ కరెన్సీని అంతా కూడా రద్దు లేకుండా చేయటానికి, చలామణిలో లేకుండా చేయడానికి ఈ నిర్ణయం చెప్పి మోడీ గారు చెప్పారు. కానీ దాని వెంటనే ఎంతమందిని చంపారు వాళ్ళు వచ్చి, మన జవాన్లు ఎంతమంది చంపారు. ఫేక్ కరెన్సీ 2000 కూడా వచ్చింది కదా మార్కెట్లో. ఇప్పుడు ఎంత తయారవుతుందో మనం చెప్పలేకపోతున్నాం. ఒక్కటే ఇదేం చెప్పిందంటే ద గార్డియన్ పత్రిక, మీరు అనౌన్స్ చేసిన వెంటనే నల్లకు వేర్లు జాగ్రత్త పడ్డారు, వాళ్ళు విదేశాలకు తరలించుకున్నారు. అదేవిధంగా విదేశీ కరెన్సీతో మార్పిడి చేసుకున్నారు. ఇక్కడ డబ్బంతా కూడా బోలెడు బంగారం అంతా కొన్నారు. గుజరాత్ లో ఎంత బంగారం అమ్మేవాడు కాదు. ఇక అక్కడ ఏమీ జరగవు రైడింగ్స్. యాక్ట్ ద్వారా ఇప్పుడు అంటే ఇమీడియట్ గా ఎటువంటి చర్యలు తీసుకుంటే సద్దుమణిగే అవకాశం ఉంది? యాక్ట్ ద్వారా, ఆర్డినెన్స్ ద్వారా చేయాల్సిన దాన్ని అనౌన్స్మెంట్ ద్వారాను, నోటిఫికేషన్ ద్వారా చేశారు. ఇప్పుడు నోటిఫికేషన్ చేసి గుర్రాన్ని ముందు వెనక్కి పెట్టేసి కార్ట్నేమో ముందు పెట్టారంటే రథాన్ని ముందు పెట్టి గుర్రాన్ని వెనక్కి పెట్టారు. ఇప్పుడు పెట్టి నువ్వు వెనక్కి వెళ్ళాలి అంటే నీ 1000 రూపాయల నోటు అనేది ఆల్రెడీ అయిపోయింది. 500 రూపాయలు అయితే రీసర్క్యులేషన్ లో ప్రింటింగ్ లో ఉంది. 1000 రూపాయల నోట్ అనేది మళ్ళీ ఐ టెండర్ అని చెప్పేసి ఇది లీగల్ టెండర్ లేదన్నప్పుడు ఐ అండర్టేక్ టు పే అనే రిజర్వ్ బ్యాంకు అండర్టేకింగ్ ని ఇవాళ మీరు ఏం చేయదలుచుకున్నారు? ఆర్డినెన్స్ ద్వారా మీరు ఏం చేయలేరు. ఎందుకంటే 1000 రూపాయల నోట్ ప్రింట్ కూడా అవ్వట్లేదు. 2000 రూపాయల ప్రింట్ చేశారు. ఇందాక లక్ష్మీపార్వతి సార్ గారు చెప్పారు, 8వ తారీఖున అనౌన్స్ చేసిన తర్వాత 11వ తారీఖు దొరికిన ఒక టెర్రరిస్ట్ జేబులో 2000 రూపాయల నోటు దొరికింది. 2000 రూపాయలు ప్రింట్ చేసి ప్రజలందరికీ మేము రహస్యం అని చెప్పారు. మీ పంజాబ్ లో ఉన్న మీ ఆఫీసర్లు శుభ్రంగా వీటిల్లో ఫేస్బుక్ లో పెట్టారు. ఈ దిద్దుబాటు చర్యలు మీరు ఏమి చేసినా ఎకానమీ కుదేలైంది, ప్రజలు నాశనం అయ్యారు. మీ వల్ల మీ దేశం సర్వభ్రష్టత్వం వచ్చింది. డిజిటలైజేషన్ కూడా కేవలం 2%